రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జక్కంపూడి కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జక్కంపూడి గణేష్ సవాల్ విసిరారు. బత్తుల బలరామకృష్ణ రాజానగరంలో చేస్తున్న అవినీతికి సంబంధించి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సత్య ప్రమాణానికి తాను తన కుటుంబ సభ్యులంతా సిద్ధమన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లక్కీ డ్రా ద్వారా గెలిచారని, జక్కంపూడి రాజా గురించి మాట్లాడే స్థాయి కాదంటూ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అతను గనక వీటిల్లో ఏదైనా నిరూపించగలిగితే దేనికైనా సిద్ధం. నీ గురించి నీ స్వగ్రామంలో అడిగినా సరే చెప్తారు. కాదరాడులో ఏ కుటుంబాన్ని అడిగినా సరే నువ్వు ఎంత చిల్లర దొంగవో, ఎక్కడి నుంచి నీ బతుకు ప్రారంభమైందో, ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి చాలామందికి డబ్బులు తీసుకుని నువ్వు నీ సతీమణి కూడా సెంట్రల్ జైలు చేశారనేటటువంటి విషయాన్ని కూడా పక్కదో పెట్టాలని చెప్పి చాలాసార్లు ప్రయత్నించావు. నువ్వు వచ్చి నీతులు చెప్తుంటే దెయ్యాలు వచ్చి వేదాలు వర్ణిస్తున్నట్టు ఉంది నాకైతే. అదేవిధంగా ఈ మధ్యన మొన్న మాట్లాడుతూ రాజీనామా కోసం చెప్తున్నావు. అసలు నీ రాజీనామా భాగోతం ఏంటో గతంలో నువ్వు ఎంపీటీసీగా పనిచేసినప్పుడే చూసాం. మా పార్టీ గుర్తు మీద, మా పార్టీ కార్యకర్తలందరి కష్టం మీద గెలిచినటువంటి ఆ ఎంపీటీసీ పదవిని రాజీనామా ఇచ్చి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయరా బాబు అంటే, ఇక్కడేమో రాజీనామా ఇస్తాను అని అంటావు, పైకి వెళ్ళేమో హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటావు. నువ్వు రాజీనామాల కోసం మాట్లాడటం. అదేవిధంగా డొంక తిరుగు లేకుండా నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ముందుకురా. మేము చేసినటువంటి ఆరోపణలు కానీ, నువ్వు మా మీద చేసినటువంటి ఆరోపణలు కానీ ఎంతవరకు నిజాయితీ ఉందో కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరే, స్వామివారి దగ్గరే నిరూపించుకుందాం. కానీ నీకు దేవుడి మీద పెద్దగా భక్తి శ్రద్ధలు ఉండవన్న విషయం బాగా తెలుసు. అందుకని చెప్పి నువ్వు నిజాయితీ పరుడని, నీ గెలుపు కోసం కష్టపడినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇప్పుడు ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ కానివ్వండి, లేదా ప్రస్తుత ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఇదిగో బత్తుల బలరామకృష్ణ అవినీతిపరుడు కాదు అని చెప్పి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరికి కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేస్తే ఆ క్షణం నుండి మరలా ఇంకా నీ ఊసు కానీ, నీ విషయాలు కానీ ఖచ్చితంగా ఎత్తాం. ఈ రోజున ఖచ్చితంగా ఈ విషయాల్లో వెంకటరమణ చౌదరి కూడా భాగస్వాముడే. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట, ఇప్పుడు ఈనాటి ఏంటంటే బలరామకృష్ణ ఇంకా మంచిగా అవినీతి అక్రమాలు చేస్తూ ఉంటే ఈయనకి రేపు సీట్ ఇవ్వరు, నాకు రేపు సీట్ వస్తుంది కదా అని చెప్పి దురాస్తో ఈయన కూడా నోరు తెరవట్లే.